హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన కుట్టి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చాలా రోజులైంది కదా మేము ముందు ఇలా షార్ట్ కానివ్వండి, వ్లాగ్ కానివ్వండి చేసి. పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి, సో అందుకే కుదరట్లేదనమాట. ఇవాళ దోసకాయ ముక్కలు పచ్చడి చేస్తున్నాను. సో మీతో కూడా షేర్ చేసుకుందాము రెసిపీ అని నేను వీడియో తీయడం మొదలుపెట్టానండి. దానికి కావాల్సిన వస్తువులు ముందే చూపించా కదా. దోసకాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చింతపండు అండి. తర్వాత పొయ్యి మీద చిన్న కడాయి పెట్టేసి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు అండి. మెంతులు కూడా వేసి చిటపటలాడేంత వరకు ఉంచాలండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి కడిగి పెట్టుకున్నవి అది ఇందులో యాడ్ చేసేయాలి. అవి కూడా చక్కగా వేగాలండి. లోపల నుంచి మనకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి పచ్చి వాసన లేకుండా వేగాలి అంటే సిమ్ మీద పెట్టుకొని చేయాలండి. ఇదిగోండి నేనంతా సిమ్ మీదే ప్రొసీజర్ చేస్తున్నాను. చక్కగా వేగిపోయినాయండి. వేగిన తర్వాత ఇవి వేసి తర్వాత పసుపు వేయాలండి. నేను ఇదివరకు షార్ట్లో చెప్పినట్టు పసుపు వేయకుండా మనం మగవారికి ఏ వస్తువు పెట్టకూడదండి అపార్ట్ ఫ్రమ్ రైస్. అంటే రైస్ అంటే మళ్ళీ పొంగలి అవి పెడతాం పసుపు వేసి. వైట్ రైస్ అయితే పసుపు వేసి పెట్టలేం కదండి. మామూలుగా ఇలా కర్రీస్ కానివ్వండి, పచ్చడి, పప్పు ఇలాంటివి పసుపు వేయకుండా పెట్టకూడదు. నాకు తెలిసిన చిన్న టిప్ మీకు చెప్తున్నానండి. ఇదిగోండి దోసకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాను. తర్వాత ఈ పచ్చిమిర్చి ఎంతవరకు వేగాయో అని చూశానండి. చక్కగా వేగిపోయినాయండి లోపల నుంచి. అదిగోండి అలా చక్కగా వేగిన తర్వాత నేను ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టానండి. చల్లారి పెట్టిన తర్వాత అవి ఇదిగోండి చక్కగా వేగినాయి కదా, అవి మిక్సీలో వేసేసుకున్నాను అనమాట. ఉప్పు వేసి ఇంగువ ఇక్కడ వేసానండి, చూపిస్తాను మీ క్లిప్లో. ఉప్పు, ఇంగువ, ఈ తాలింపు దినుసులతో పాటు పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసి ఒక తిప్పుడు తిప్పాలండి. ఇక్కడ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వస్తుంది కొత్తిమీర అండి. కొత్తిమీర వేసి ఈ పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. అండ్ జనరలీ మన పిల్లలు కొత్తిమీర, కరివేపాకు తినరు కదండి. సో ఇలా పచ్చళ్ళ రూపంలో మనం పెట్టేసామనుకోండి చక్కగా తింటారు. అండ్ టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. అవి కొంచెం అలా అయిన తర్వాత నేను కొత్తిమీర కూడా వేసి ఒక పల్స్ ఇచ్చానండి. తర్వాత కొన్ని ముక్కలే వేసాను, దోసకాయ ముక్కలు అన్నీ వేయలేదు. కొన్ని వేసి మిక్సీ చేసిన తర్వాత మిగతావి కొన్ని పైన కలిపానండి. అలా పచ్చడన్నం కానివ్వండి, పెరుగన్నంలో కానివ్వండి తినేటప్పుడు ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటాయి కదండి. అదిగోండి పచ్చడి ఇలా మీకు కనిపిస్తుంది, కానీ ఇదిగోండి కొన్ని ముక్కలు ఉంచేసాను, వేసి పైన కలిపానండి. ఇవాళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ పచ్చడి వేసి నెయ్యేసి పెడతానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.